రేపు పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దుప్పలపల్లిలో రాష్ట్ర గిడ్డింగుల సంస్థ గోడౌన్ను ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. 7 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఇక ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తారు. ఇక నల్గొండ పార్లమెంట్ కౌంటింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. జరగబోయే పార్లమెంటు కౌంటింగ్ అయితే అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను నల్గొండ జిల్లా దుప్పలపల్లి రాష్ట్ర గిడ్డంగుల గోదామ్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లకు సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, విజువల్స్ చూసుకోవచ్చు, క్యూ లైన్ పద్ధతి కావచ్చు, హాలన్ కావచ్చు, ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన ప్రక్రియ అయితే కనపడుతుంది. మొత్తంగా అయితే నల్గొండ జిల్లాలోని 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు కౌంటింగ్ అయితే సర్వం సిద్ధం చేశారు అధికారులు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లయితే ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన. అనిశెట్టి దుప్పలపల్లి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఏదైతుందో ఈ గిడ్డంగి సంస్థల్లో అయితే రేపు పార్లమెంట్ కౌంటింగ్కి అయితే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. అయితే ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజరు, ఒక అసిస్టెంట్, ఒక మైక్రో అడ్వైజరు అయితే ఉంటారు. ఈవీఎంలో కౌంటింగ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి రౌండ్కు ఫలితాలు నమోదు చేయనున్నారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి. పోస్టల్ బ్యాలెట్కు కౌంటింగ్ కోసం అయితే ప్రత్యేకంగా ఒక హాల్ను ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద మొత్తంగా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ఎలాంటి అసాంఘిక చర్యలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉందని జిల్లాకు చెందిన ఎస్పీ తెలపడం జరిగింది. అయితే 3 అంచెల భద్రత నడమైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. విజయోత్సవ ర్యాలీలు కానీ బాణసంచా కానీ లేదని చెప్పేసి జిల్లాకు చెందిన ఎస్పీ అయితే తెలపడం జరిగింది. అలా కాకుండా ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లాకు చెందిన ఎస్పీ చందనాదీప్ అయితే తెలపడం జరిగింది. పోలీస్ సిబ్బందితో అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కౌంటింగ్ హాల్ వద్ద. మొత్తంగా ఈ కౌంటింగ్ హాల్ వద్ద ఎలాంటి అసంఘటిత చర్యలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 24 రౌండ్లు ఉంటాయి. 24 రౌండ్లు ఉంటాయి. 24 రౌండ్లలో అయితే ఫలితాలు వెలువడనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కౌంటింగ్ హాల్కి వచ్చే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో కౌంటింగ్ హాల్కి వచ్చే ఏజెంట్లు తన మొబైల్ ఫోన్లు కానీ వాళ్ళ కాడున్న ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ ఏది కూడా తీసుకురావద్దని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. అలా మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమున్నా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే కనపడట్లేదు. మొత్తంగా మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదామ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎవరిని కూడా మీడియా వ్యక్తులను కూడా లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. మీడియా వ్యక్తులు కూడా వాళ్లకు సంబంధించిన ఏరియాలనే ఉండి వాళ్ళు కవర్ చేసుకోవాలని చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ కౌంటింగ్ ప్రక్రియ దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారు జిల్లాకు చెందిన కలెక్టర్ హరిచందన. మొత్తంగా ఈ కౌంటింగ్ హాల్ వద్ద ఎలాంటి అసంఘటిత చర్యలు జరగకుండా 144 సెక్షన్ అమలవుతుందని చెప్తున్నారు. మొత్తంగా రేపు 3 గంటల నుండి 4 గంటల వరకు ఈ ప్రక్రియ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతుందో ఈ ఫలితాలు కూడా 3 గంటల నుండి 4 గంటల వరకు ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. 4 గంటల వరకు వెలువడించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ ఏరియాలు ఉన్నాయి. ఒకటి భువనగిరి, మరొకటి నల్గొండ. ఈ 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా హోరాహోరీగా ఎన్నికలు జరిగింది. రేపు వెలువడే ఫలితాలు ఏవైతున్నాయో ఈ ఫలితాల మీద కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా నల్గొండలో కావచ్చు, భువనగిరిలో కావచ్చు కౌంటింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి మరికొన్ని గంటల్లో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా నల్గొండలో అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ శంకర్తో శంకర్, ప్రైమ్ న్యూస్, నల్గొండ. ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికల